ఫైనల్‌గా ఓకేనా మాట్లాడొచ్చా? ఓకేరా మాట్లాడేసేయ్. మాట్లాడే. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా అందరికీ, పెద్దలందరికీ మీరు సైలెంట్ ఉంటే నేను మాట్లాడతాను. గట్టిగా మాట్లాడరా మీరు ఫస్ట్ గ్యాప్ ఇయ్యండి. తొక్కేస్తున్నారు. రెడీ. యాహ్! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతమంది అంటే యాక్చువల్లీ ఇది ట్రైలర్ లాంచ్ లాగా లేదు. ఆల్మోస్ట్ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్ లాగానే ఉంది. ఎందుకంటే ఇంతమంది నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అండ్ ఫస్ట్ టైం నేను ఎన్నో లాంచెస్ చూసా గానీ, ఒక బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అలాంటి సినిమాలకు ఎలా ఉంటుందో ఫాలోయింగ్ అలా ఇంతమంది మా ఈ చిన్న సినిమా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ మీడియా గారు. మీడియా నిజంగా ఇంతగానం సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అండి. సో యాహ్! సో మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా అందరికీ సపోర్ట్ చేశారు. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి కూడా సపోర్ట్ చేశారు. అండ్ మా టీం అందరూ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి అంటే చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనేది లేదు. వాళ్ళ వాళ్ళ పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మా సినిమా మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో యాహ్! డెఫినెట్లీ. సో ఇప్పుడు జూలై 18థ్ వీడే మన వారసుడు అనే సినిమా రాబోతుందండి. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ సినిమా నాకు పర్సనల్‌గా కూడా. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను. నేను చెప్తున్నాను కదా పెద్ద ప్రొడక్షన్స్, చిన్న ప్రొడక్షన్స్ అలా ఏం లేదు. చాలా చేశాను. బట్ ఈ పర్టిక్యులర్ సినిమా ఏంటంటే ఆఫ్టర్ బట్టల రామస్వామి సినిమా తర్వాత నాకు ఒక లీడ్‌గా వచ్చి అండ్ దట్ టు ప్యూర్ ఒక పల్లెటూరులో స్టే చేసి ఆల్మోస్ట్ 25 డేస్ వరకు చేసుకున్నాము. సో లిటరల్‌గా ఊరందరూ సపోర్ట్ చేయడము అదంతా చాలా బాగా నచ్చింది. అందుకే నాకు చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో ప్రతీది అంటే ఇప్పుడు మనకి రిలీజ్‌లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఈ జనరేషన్‌కి మన పాత సినిమాలు చూపియాలని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అలాంటి కంటెంట్సే ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఇప్పుడు పిల్లలు ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళ కోసం అన్నట్టు, మేనరికం పెళ్ళిళ్ళ గురించి. ఎందుకంటే ఇవి చాలామంది చెప్పరు, ఒకప్పుడు చెప్పారు. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే మన వంశం మనలోనే ఉండాలి, మనోళ్ళకే ఇచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఉదాహరణ అండి. అంటే ఎలా మేనరికంగా చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారు అండ్ పిల్లలు వేరే రూట్లో వెళ్తే వాళ్ళ వల్ల ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఒక సోషల్ మెసేజ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఈ ఫిలింలో ఉంది. సో డెఫినెట్లీ చూడండి. మీరు ఎలా అయితే ఇప్పుడు రిలీజ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అలా ఈ ఫ్రెష్ సినిమాని, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. బికాస్ స్పెషల్లీ శ్రీనివాస్కి నేను చెప్పాలి. మా ఆమిర్ సార్ అయితే ఓకే, కానీ శ్రీనివాస్ అయితే ఒక కంటిన్యూటీస్ కోసం కానీ బట్టల కోసం కానీ టార్చర్ చూపించారు నాకు. బట్ వీ రియలీ ఎంజాయ్డ్ అండి. అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. వెంకటేష్ గారు మిమ్మల్ని పరిచయం చేయడము, నన్ను కూడా లైక్ స్టోరీ చెప్తూ ఆడిషన్ చేసుకొని అన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ సినిమాలో మా టీం అందరం ఇంత కష్టపడినందుకు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై 18న థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.